హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే మటన్ పాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మంచిగా కడిగి పెట్టుకున్న పాయ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా నూనెలో మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారము అన్నీ వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అంటే 10-15 విజిల్స్ పెట్టుకోవాలండి. 10-15 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు రసము వేసేసుకొని ఒక్క టమాటా కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఇంకొక రోజు విజిల్స్ పెట్టుకుంటే ఇంకా బాగా ఉడికిపోతుంది మనకు. అలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి మసాలా, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన మటన్ పాయ రెడీ అయిపోతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో